వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవెంట్స్ వ్లాగ్ అని చెప్పాను కదా. సో ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు వచ్చేసింది మీ ముందుకి. సో ఇది ఆడియో లాంచ్ ఈవెంట్ అనమాట. సో మూవీ నేమ్ వచ్చేసి మెగాస్టార్ ఫ్యాన్. సో ఆడియో లాంచ్ అయ్యింది. అలాగే జూనియర్ మురళి గారు, అప్పారావు గారు, మీరు స్టేజ్ ఎక్కితే కానీ ఆ కళ రాదండి. నాన్ స్టాప్ పంచులతో ముందుకు దూసుకుపోతారు. అలాగే మా గడ్డం జూనియర్ నవీన్ గారు వచ్చేసారు. 1 2 2 2 ఏంటిది అంటే ఇందులో ఉన్న హీరోయిన్స్ ని ట్రాప్ చేద్దామనా, లేకపోతే నీ వైపు తిప్పుకుందామని? అందం అంటేనే అప్పారావు గారు, ఆ విషయం నీకు తెలియదేమో కదా. అంతే, నిజమే. ఆయన అందం గురించి ఎంత పోయినా కూడా తక్కువే. పూర్వకంగా ప్రేమపూర్వకంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఎంతో కష్టపడి కిరణ్ వారియర్ కూడా శుభాకాంక్షలు, అల్లు శ్రీరాములు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరందరూ చూడండి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అభిమానులందరూ ఈ చిత్రాన్ని పెద్ద విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇందాక కారులో వస్తుంటే హీరో పేరు అడిగారు. ఓకే, హీరోయిన్ పేరు 10 సార్లు పట్టుకొని వచ్చారు. ఏంటి కథ? హీరోయిన్ అంటే ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే, మరి హీరో అంటే రాదు కాదు, హీరో అంటే మహా ఎనర్జీ ఉంటుంది. సరే మరి. సో జబర్దస్త్ టీం వాళ్ళైతే వచ్చారనమాట కొందరు. సో అలా చెప్పాను కదా ఇంత ముందు బీచ్కి వెళ్ళాను. సో అనుకోకుండా ఈవెంట్స్ జరుగుతున్నాయి, 2 ఈవెంట్స్ అని. సో ఇది ఒక ఫస్ట్ ఈవెంట్ ఇదనమాట. సో మీకు చెప్పాను కదా ఆ వ్లాగ్. సో ఇంకా అదే రోజున ఇది సెకండ్ ఈవెంట్ అన్నాను కదా. సో ఇదనమాట సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫస్ట్ది ఆడియో లాంచ్. సో ఏంటబ్బా యాంకర్ శ్యామ్లా గారి మాటల్లా వినిపిస్తున్నాయని వచ్చాను. సో ఏ మూవీ అనుకుంటున్నారా? సో అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకెవరండి, విక్టరీ వెంకటేష్ గారి మూవీ అనమాట, సైంధవ్. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారనమాట. అండ్ ఏంటంటే ఒక అమ్మాయి నార్మల్గా ఇలా సాంగ్స్ పాడతారు కదా. సో రిలీజ్ ఈవెంట్స్లో, సో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో నార్మల్గా సాంగ్స్ పాడినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్లో డ్యాన్స్ వేసుకుంటుంది అనమాట. సో డ్యాన్స్ వేసుకుని కానీ కెమెరాస్ మొత్తం అది తిరిగిపోయి ఒక్క 1 మినిట్లో ఫేమస్ అయిపోయింది అనమాట. ఈవెన్ వెంకటేష్ గారు ఇంకా అందరూ చూసారనమాట, ఇంకా అమ్మాయి కాసే. అండ్ ఆడియన్స్ కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ అది తిరిగిపోయి చూస్తున్నారు. ఇంకా సో ఇంకా 2 ఈవెంట్స్లోనే చాలా జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారనమాట. సో ఇంకా బీచ్ రోడ్ అంతా జనాలతో అయితే ఫుల్గా నిండిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా వెంకటేష్ గారు. ఇప్పుడు ఒకళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. అంటే ఈయనకి సినిమా అంటే పిచ్చి. ఆల్ ది బెస్ట్ యార్ ఎంటర్టైన్మెంట్. సో స్క్రీన్ మీద బాగున్నారు కదా. సో బయట చూస్తే ఇంకా చాలా చాలా బాగున్నారు అనమాట. అండ్ ఇది గాదిరాజు ప్యాలెస్ అనమాట, గాదిరాజు ప్యాలెస్. సో బాగుంది కదా, లైటింగ్స్ పెట్టక ఇంకా చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రీ టైంలో మీకు ఫుల్ గాదిరాజు ప్యాలెస్ ఫుల్ లుక్ అయితే వేయిస్తాను, ఓకేనా? సో ఇక్కడ అండ్ వేరే ప్లేస్లో కూడా ఏదో సంథింగ్ ఏదో అవుతున్నాయి ప్రోగ్రామ్స్. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you. Bye bye.